ఒక్కొక్క కూలీ పవర్ హౌసే అన్నట్టు కూలీ చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి కలెక్షన్ చూపిస్తుంది. వారు 50 కోట్లు బాలీవుడ్లో వసూలు చేస్తే కూలీ చూసుకున్నట్లయితే 52 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ బాలీవుడ్ స్టార్ ఉండవు కాదంట్లా, కానీ కొద్దిసేపే వచ్చిపోతాడు. మొత్తం కూడా తమిళనాడు సినిమా ఇది. అయినా కానీ బాలీవుడ్లోకి వెళ్ళి బాలీవుడ్ సినిమాని డామినేట్ చేయడం అంటే నిజంగా సలాం మన రజనీకాంత్ భాయ్, సలాం లోకేష్ భాయ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మన అమెరికాలో చూసుకున్నట్లయితే 3.5 మిలియన్ అంటే 35 లక్షల టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయినాయి అనమాట. కొద్దిగా డే వన్తో పోలిస్తే కొద్ది తప్పుగా అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సినిమా చూసుకున్నట్లయితే 160 కోట్ల నుండి 140 కోట్లు గ్రాస్ ఉండొచ్చు అనేటటువంటి అంచనా అయితే వేస్తున్నారు. అంటే ఇవాళ కలెక్షన్స్తో కలిపి 200 కోట్లు రావచ్చు అనేటటువంటి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ తెలుగు స్టేట్స్లో అయినా వేరే అదర్ స్టేట్స్లో అయినా కొద్ది కలెక్షన్స్ కానొస్తుందండి. ఇది కాక ఇవాళ హైదరాబాద్లో మొత్తం హౌస్ఫుల్ కానొస్తుంది అనమాట. టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయ్యి అనేటటువంటి క్లారిటీగా ఉంటుంది. సినిమాకి రేటింగ్ తగ్గింది, సినిమాకి రివ్యూలు కూడా నెగిటివ్, మొత్తం కూడా బాగా ఇది వస్తుంది. అయినా కానీ ఇన్ని కలెక్షన్స్ ఎలా సాధించగలుగుతుంది, మరి ఏంది రీజన్, ఓవరాల్గా ఎంత, ఇవాళ ఎంత వసూలు చేయొచ్చు, రేపు ఎంత వసూలు చేస్తుంది, బ్రేక్ ఈవెన్ అంత అనేటటువంటి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశారు. వెళ్ళండి కింద క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.